హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రేమ్ 6.1లో B2B సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి, B2C సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి, B2B సేల్స్ అంటే ఏంటి, B2C సేల్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. B2B ఇన్వాయిస్ అంటే ఏంటి, B2B సేల్స్ అంటే ఏంటి అన్నప్పుడు B2B మీన్స్ బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్ అని అర్థమ్మా. బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్ అని అర్థము. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, వేరే బిజినెస్ చేసే వ్యక్తి దగ్గర నుంచి నేను పర్చేస్ చేస్తాను, సేల్ చేస్తాను. దాన్నే B2B ఇన్వాయిస్ అంటాము. సో దట్ ఈస్ కాల్డ్ B2B, బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటాము. సో ఇది మనం జిఎస్టీలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే, సో రెగ్యులర్ డీలర్ టు రెగ్యులర్ డీలర్ అని కూడా అంటారు. అంటే మీరు ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నారు, మీరు జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇంకొక బిజినెస్ చేస్తున్నటువంటి రెగ్యులర్ డీలర్ నుంచి పర్చేస్ చేయడము, సేల్ చేయడం అని అర్థము. సో B2B మీన్స్ బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్ అని అర్థమ్మా. B2B ట్రాన్సాక్షన్లో రెసిపియంట్ ఈజ్ ఆల్సో ఏ రిజిస్టర్డ్ పర్సన్. అంటే B2B ట్రాన్సాక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను కిరణ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి గుడ్స్ సేల్ చేస్తున్నానమ్మా. కిరణ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వచ్చి మన రెసిపియంట్, వాళ్ళు కూడా జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అని అర్థము. B2B ట్రాన్సాక్షన్ అంటే మనము జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. సో మనం ఎవరికైతే సేల్ చేస్తామో ఆ రెసిపియంట్ కూడా జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అని అర్థమ్మా. రెసిపియంట్ కెన్ క్లైమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అన్నాడు. సో రెసిపియంట్ వచ్చి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లైమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ B2C అంటే ఏంటి, B2C అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ ట్రాన్సాక్షన్ అంటమ్మా. B2C సేల్ అంటుంటాం. బిజినెస్ టు అన్రిజిస్టర్డ్ డీలర్ సేల్స్, బిజినెస్ టు కన్జ్యూమర్ సేల్స్ అంటాము. అంటే మనం బిజినెస్ చేస్తున్నాము, మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేని వ్యక్తులకి సేల్ చేయడం అని అర్థము. B2C అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ అని అర్థమ్మా. సో B2C ట్రాన్సాక్షన్లో మనం అన్రిజిస్టర్డ్ డీలర్కి గూడ్స్ సేల్ చేస్తున్నాం కాబట్టి అన్రిజిస్టర్డ్ డీలర్ ఎటువంటి జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడు. సో తనకి ఐటీసీ ఏమి క్లెయిమ్ చేసుకోలేరు. ప్రెసెంట్ మనం టాలీ ఫ్రేమ్ 6.1 వర్షన్ యూజ్ చేస్తున్నాము. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను టాలీ ఫ్రేమ్ 6.1లో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, ఫ్యూచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాను. సో మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ వీడియోస్ అందుబాటులో ఉంటాయి. మీకు ఆఫ్లైన్ రికార్డింగ్ వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు ఎవరైనా జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్, టాలీ ఫ్రేమ్, ఇన్కమ్ ట్యాక్స్, ఈఎస్ఐ, పిఎఫ్, హెచ్ఆర్ అండ్ ఎస్ఐపి క్లాసెస్ ప్రాక్టికల్గా నేర్చుకోవాలనుకుంటే నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చండి. జిఎస్టీ విత్ పోర్టల్ యాక్సెస్తో నేర్పిస్తున్నాము. మేము రియల్ టైంలో రిటర్న్స్ ఎలా వేయాలో చెప్తాము. మీకు కూడా రిటర్న్ ప్రాక్టీస్ చేసుకోవడానికి జిఎస్టీ పోర్టల్ యాక్సెస్ ఇస్తాము. మీరు కూడా జిఎస్టీ రిటర్న్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీడీఎస్, టీసీఎస్ కూడా అంతేమా. సో న్యూ బ్యాచెస్ రన్ అవుతుంటాయి ఎవరి మంత్. సో మీరు రియల్ టైంలో జాబ్ ఓరియంటెడ్గా టాలీ ప్రైమ్ కోర్స్ ప్లస్ జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ చాలామంది మేడం మేము సేల్స్ ఇన్వాయిస్లు వేస్తున్నాము, మాకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ టాలీ ఫ్రేమ్ స్క్రీన్ షేర్ చేస్తున్నా. టాలీ ఫ్రేమ్ 6.1 ఓపెన్ చేద్దాము. ఆల్రెడీ నేను టాలీ ఫ్రేమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఫీచర్స్ ఏంటి అని వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇక్కడ ఎడ్యుకేషనల్ మోడ్ యూజ్ చేస్తున్నామ్మా. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనము F11 ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవాలి. యాక్చువల్గా నేనైతే కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నానమ్మా. ఇక్కడ రైట్ సైడ్ బటన్ బార్లో కంపెనీకి వెళ్ళి క్రియేట్ కంపెనీ తీసుకోండి. శివ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేసుకోవాలి, మీరు ఫుల్ అడ్రస్ ఇవ్వాలి. ఫుల్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ కూడా చూస్ చేసుకోవాలి, ఏ స్టేట్లో ఉంటారని. పిన్ కోడ్ వేయాలి. నెక్స్ట్ టెలిఫోన్ నెంబరు, మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేసుకోండి. ఇక్కడ ఫ్యాక్స్, ఈమెయిల్, వెబ్సైట్ కూడా వేసుకోండి. ఏదైనా డీటెయిల్స్ లేకపోతే స్కిప్ చేయొచ్చుమా. ఆల్రెడీ నేను కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పానండి. ఎంటర్ ప్రెస్ చేసుకోండి మా. ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ బై డిఫాల్ట్గా వస్తుంది మనకి. ఇక్కడ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ కూడా బై డిఫాల్ట్గా ఉంటుంది మా.
ఈ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ డేట్ అనేది మీరు చేంజెస్ చేసుకోవచ్చండి. ఎంటర్ ప్రెస్ చేసుకొని స్క్రీన్ సేవ్ చేసుకోండి. సో కంపెనీ అయితే క్రియేట్ చేసేసాము. ఆల్రెడీ మీరు కంపెనీ క్రియేట్ చేస్తుంటే మళ్ళీ తిరిగి చేయనవసరం లేదు. ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ అనే దగ్గర బై డిఫాల్ట్గా ఎస్ ఉండాలి. ఇక్కడ కూడా బిల్ వైజ్ ఎంట్రీ అనే దానికి కూడా ఎస్ ఉండాలి. మెయింటైన్ ఇన్వెంటరీ ఎస్ ఉండాలి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్ ఇన్వెంటరీ కూడా బై డిఫాల్ట్గా ఎస్ ఉండాలి. మిగతా ఫీచర్స్ అన్ని కూడా మనకి ఆప్షనల్, మన నేచర్ ఆఫ్ వర్క్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తుంటాం. ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఫస్ట్ మనం జిఎస్టీ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఎస్ ఇవ్వండి. ఇక్కడ స్టేట్ చూస్ చేసుకోండి. దీనికంటే ముందు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి శరణ్య ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ క్యాష్ ₹20 lakhs అన్నాడు. ఏప్రిల్ మంత్లో స్టార్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్. వాళ్ళ జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చేశారు. మనం కంపెనీ నేమ్ మార్చేసాము అంటే నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ జిఎస్టీ నెంబర్ మెన్షన్ చేశారు. రెగ్యులర్ డీలర్ తనమా. మనం గూడ్స్ పర్చేస్ చేస్తున్నాము కిరణ్ ఎంటర్ప్రైజెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విత్ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ 158 B2B ఇన్వాయిస్ అన్నాడు. వాళ్ళ జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చేశాడు. లోకల్ స్టేట్ అన్నాడు. ఏ గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం? సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ 50 నెంబర్స్ 750 ఈచ్. జిఎస్టీ రేట్ 12%. హెచ్ఎస్ఎన్ కోడ్ కూడా మెన్షన్ చేశారు. సిపియు 80 నెంబర్స్ 7000 ఈచ్. జిఎస్టీ రేట్ ఈజ్ 18%. హెచ్ఎస్ఎన్ కోడ్ కూడా మెన్షన్ చేశారు. మౌస్ 50 నెంబర్స్ 500 ఈచ్. జిఎస్టీ రేట్ ఇచ్చేశారు. ఇలా మనము మన కంపెనీ వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. రిజిస్ట్రేషన్ టైప్ వచ్చి రెగ్యులర్ డీలర్. సో ఇక్కడ ఎంటర్ ఇచ్చేసి మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ వేసుకోండి. సో మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ వేసుకోండి. మీరు కాపీ చేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పీరియాడిసిటీ ఆఫ్ జిఎస్టీఆర్ 1 అని అడుగుతుంది. మంత్లీ తీసుకోవాలి. రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకుంటారని అర్థము. ఇక్కడ కనెక్టెడ్ జిఎస్టీ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీరు జిఎస్టీ రిటర్న్స్ అనేవి టాలీ ప్రైమ్ నుంచి డైరెక్ట్గా ఫైల్ చేస్తుంటే మీ జిఎస్టీ పోర్టల్ యొక్క యూజర్ నేమ్ ఇక్కడ వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. మీరు జిఎస్టీ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ మోడ్ ఎలా అని అడుగుతుంది. మీరు జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఫైల్ చేస్తారా, ఈవీసీ ద్వారా ఫైల్ చేస్తారా అని అడుగుతుంది. ఈవీసీ తీసుకోండి. ఇక్కడ ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అని అడుగుతుంది. ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 5 crores కంటే ఎక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళు బీ2బీ సేల్స్ చేసేటప్పుడు సేల్స్ ఇన్వాయిస్ చేసేసిన తర్వాత ఈ ఇన్వాయిస్ కూడా జనరేట్ చేయాలి. టాలీ ఫ్రైమ్లోనే మీరు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎస్ ఇవ్వండి. అప్లికబుల్ ఫ్రమ్ డేట్ మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇన్వాయిస్ బిల్ ఫ్రమ్ ప్లేస్ అని అడుగుతుంది. మీ ప్లేస్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఈవే బిల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈవే బిల్ అప్లికబుల్ ఎస్. ఇక్కడ ఈవే బిల్ అప్లికబుల్ ఫ్రమ్ డేట్ మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అప్లికబుల్ ఫర్ ఇంటర్ స్టేట్ ఎస్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసేయండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చింది చూడండి, సెట్ అండ్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ ఎస్ ఇవ్వండి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ ఎస్ఐసి డీటెయిల్స్ నాట్ డిఫైన్డ్. ఈ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడు రైట్ సైడ్ బటన్ బార్లో మోర్ డీటెయిల్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ షో మోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ సపరేట్ B2B అండ్ B2C హెచ్ఎస్ఎన్ సమరీ అప్లికబుల్ ఫ్రమ్ డేట్ ఉంటుంది. మీకు వేరే డేట్ ఏదైనా ఉంటే కనుక దాన్ని చేంజెస్ చేసుకోండి. నేనైతే 1 May 2025 నుంచి అప్లికబుల్ అవ్వాలని ఇచ్చాను. అంటే B2B హెచ్ఎస్ఎన్ సమరీ సపరేట్గా, B2C హెచ్ఎస్ఎన్ సమరీ సపరేట్గా రావాలని అర్థము. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఇంటర్ స్టేట్ థ్రెషోల్డ్ లిమిట్ 50,000. అంటే మన ఇన్వాయిస్ వాల్యూ 50,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఈవే బిల్ ప్రిపేర్ చేయాలి. సేల్స్ ఇన్వాయిస్ వాల్యూ ఇది ఇంటర్ స్టేట్ థ్రెషోల్డ్ లిమిట్ ఒకటే, ఇంట్రా స్టేట్ థ్రెషోల్డ్ లిమిట్ ఒకటేమా. థ్రెషోల్డ్ లిమిట్ ఇన్క్లూడ్స్ వాల్యూ ఆఫ్ ఇన్వాయిస్. ప్రింట్ ఈవే బిల్ విత్ ఈ ఇన్వాయిస్ కావాలనుకుంటే ఎస్ఎన్ ఎనేబుల్ చేసుకోండి. సెండ్ ఈవే బిల్ డీటెయిల్స్ విత్ ఈ ఇన్వాయిస్ ఇన్ సేల్స్ ట్రాన్సాక్షన్ ఎస్. క్రియేట్ హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి సమరీ ఆఫ్ ఆల్ సెక్షన్స్. ఇక్కడ హెచ్ఎస్ఎన్ మినిమం ఎన్ని కోడ్స్ కావాలని అడుగుతుంది. 6 digit 4 I8 అని. సో నేను 4 digits తీసుకుంటున్నాను. మీరు ఎన్ని డిజిట్స్ మెయింటైన్ చేస్తారో తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేయండి. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. మిగతా ఫీచర్స్ ఏమీ అవసరం లేదు మనకి. ఈ ఫీచర్స్ సేవ్ చేసేయండి. సేవ్ చేసేసామా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? B2B ఇన్వాయిస్లు, B2C ఇన్వాయిస్లు ఎలా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్తో ఇన్వాయిస్లు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదమ్మా. కిరణ్ ఎంటర్ప్రైజెస్ నుంచి గూడ్స్ పర్చేస్ చేస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టేట్లో ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చేశాడు. ఇక్కడ బ్రాకెట్లో మీకు అర్థం అవడానికి B2B ఇన్వాయిస్ అని కూడా ఇచ్చేశాడు. జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చాడు చూడండి. ఐటమ్స్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్కి వెళ్ళి ఫస్ట్ లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. పర్చేజ్ అండర్ గ్రూప్ వచ్చి పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ జిఎస్టీ అప్లికబిలిటీ దగ్గర అప్లికబుల్ తీసేసుకోండి. మిగతా ఫీచర్స్ ఏమీ మీరు ఎనేబుల్ చేసుకోని అవసరం లేదు. ఎంటర్ ఇచ్చేసేయండి. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ మనం సేల్స్ ఇన్వాయిస్ కూడా చేయబోతున్నాం కాబట్టి సేల్స్ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకోండి. అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్. ఇక్కడ నాట్ అప్లికబుల్ ఇవన్నీ. జిఎస్టీ అప్లికబిలిటీ అప్లికబుల్ మా. ఈ హెచ్ఎస్ఎన్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏమీ అవసరం లేదు. యాజ్ పర్ కంపెనీ గ్రూప్ ఇచ్చేసేయండి. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ మా. ఇప్పుడు ట్యాక్స్ లెడ్జర్స్ క్రియేట్ చేయండి. సో ఇన్పుట్ సిజిఎస్టీ అని ఇచ్చాను. మనం లోకల్ స్టేట్లో పర్చేస్ చేసి సేల్ చేసేటప్పుడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తామా. ఇన్పుట్ సిజిఎస్టీ, అండర్ గ్రూప్ వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ మా. సో మనం పర్చేస్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ చేసే ట్యాక్స్ని ఇన్పుట్ సిజిఎస్టీ అంటాము, ఇన్పుట్ ట్యాక్స్ అంటాము. నేను ఎందుకు ఇన్పుట్ సిజిఎస్టీ ట్యాక్స్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నానంటే నాకు ఇన్పుట్ ట్యాక్స్ సపరేట్గా, అవుట్పుట్ ట్యాక్స్ సపరేట్ రిపోర్ట్స్ రావాలి. దానికోసం మీరు ఓన్లీ సిజిఎస్టీ అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ. ఇక్కడ సిజిఎస్టీ తీసుకోండి ట్యాక్స్ టైపు. రౌండింగ్ మెథడ్ నాట్ అప్లికబుల్. సేవ్ చేసేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇన్పుట్ ఎస్జిఎస్టీ, అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ట్యాక్స్ టైప్ వచ్చేటప్పటికి ఎస్జిఎస్టీ మా. నెక్స్ట్ మనం సేల్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ చేసే ట్యాక్స్ని అవుట్పుట్ ట్యాక్స్ అంటాము. సో ఇప్పుడు నేను అవుట్పుట్ ఎస్జిఎస్టీ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. ఇట్స్ కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ మా. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ట్యాక్స్ టైప్ వచ్చేటప్పటికి ఎస్జిఎస్టీ. నెక్స్ట్ అండి అవుట్పుట్ సిజిఎస్టీ, అండర్ గ్రూప్ వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ. సో ఇది సిజిఎస్టీ మా. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసేయండి. అయిపోయింది కదా. ట్యాక్స్ లెడ్జర్స్ క్రియేట్ చేసేసుకున్నాము. ఇప్పుడు పార్టీ నేమ్స్ జనరేట్ చేయాలి కదా. కిరణ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాము. మీరు ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తారో పార్టీ నేమ్ క్రియేట్ చేసుకోండి. కిరణ్ ఎంటర్ప్రైజెస్. సో వీళ్ళు వచ్చి మీకు సంధి క్రెడిటారు. మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ లెస్ ఇవ్వండి మా. ఇక్కడ వాళ్ళ అడ్రస్ కూడా టైప్ చేసుకోండి. స్టేట్ వచ్చి మన కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది, లోకల్ స్టేట్. కిరణ్ ఎంటర్ప్రైజెస్ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. స్టేట్ నేను చేంజ్ చేయట్లేదు మా. ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేటప్పటికి తను రెగ్యులర్ డీలర్ మా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ మీకు. మీరు B2B ఇన్వాయిస్, B2B పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా వేయాలో నేర్చుకుంటున్నాము. సో రిజిస్ట్రేషన్ టైప్ దగ్గర రెగ్యులర్ డీలరు. సో ఇక్కడ వాళ్ళ జిఎస్టీ నెంబర్ అనేది వేసుకోండి. జిఎస్టీ నెంబర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేయండి మా. నెక్స్ట్ మీరు ఎవరికి సేల్ చేస్తున్నారు? ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామ్మా. గూడ్స్ సోల్డ్ టు మురళీ కంప్యూటర్స్ లిమిటెడ్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ విత్ కస్టమర్ ఇన్వాయిస్ నెంబర్ 194 అన్నారు మా. B2B సేల్స్, లోకల్ స్టేటు, జిఎస్టీ నెంబర్ ఇచ్చేశాడు. ఏమేమి సేల్ చేస్తున్నాం? సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్, సిపియూస్, హార్డ్ డిస్క్, కీబోర్డ్ సేల్ చేస్తున్నామ్మా. ఇప్పుడు మనము మురళీ కంప్యూటర్స్ లిమిటెడ్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి కదా. మురళీ కంప్యూటర్స్ లిమిటెడ్ వీళ్ళకి సేల్ చేస్తున్నాము. వీళ్ళు సండే డెబిటారు. మీరు ఎవరికి సేల్ చేస్తుంటే వారి కస్టమర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళ అడ్రస్ కూడా టైప్ చేసుకోండి. రెగ్యులర్ డీలర్ మా. రిజిస్ట్రేషన్ టైపు రెగ్యులర్ డీలరు. B2C సేల్స్ ఇన్వాయిస్, B2B సేల్స్ ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నాం. వాళ్ళ జిఎస్టీ నెంబర్ వేసుకోండి మా. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి. ఎస్కేప్ ఇస్తే బ్యాక్ వెళ్ళిపోతారు. ఇప్పుడు మళ్ళీ క్రియేట్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ యూనిట్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు స్టాక్ ఐటమ్స్, లెడ్జర్స్, యూనిట్స్ ఉంటే క్రియేట్ చేయని అవసరం ఉండదు మా. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసుకోండి. నెంబర్స్, ఫుల్ నేమ్ టైప్ చేసుకోండి మా, నెంబర్స్ అని. యూనిట్ క్వాంటిటీ కోడ్ నెంబర్స్ మా. సేవ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా కేజెస్ కావాలంటే కూడా క్రియేట్ చేసుకోండి. కిలోగ్రామ్స్, ఇక్కడ వచ్చి కేజెస్ కిలోగ్రామ్స్ తీసుకోండి. యూకేసీ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోండి. ఇప్పుడు స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకోండి. స్టాక్ ఐటమ్ ఫస్ట్ ఏమున్నాయి మనకి?
సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ ఇక్కడ వచ్చి యూనిట్స్ వచ్చి నెంబర్స్, జిఎస్టీ అప్లికబుల్ ఉండాలండి. హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి డీటెయిల్స్ కూడా స్పెసిఫై చేసుకోవాలి. హెచ్ఎస్ఎన్ నెంబర్ వేయండి. డిస్క్రిప్షన్ రాసుకోండి మా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్. సో ఇక్కడ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ కూడా స్పెసిఫై చేసుకోవాలి. ట్యాక్సిబిలిటీ టైపు ట్యాక్సిబుల్, జిఎస్టీ రేటు 12% మా. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ అండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ ఏం పర్చేస్ చేస్తున్నాం? సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. నెక్స్ట్ సిపియూస్ మా. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చి నెంబర్స్. ఇక్కడ సేమ్ ఒక ఐటమ్స్ అనేవి అన్ని ఒకేలాగా క్రియేట్ చేసుకుంటామా. హెచ్ఎస్ఎన్ నెంబరు, డిస్క్రిప్షను. సో మీరు వర్క్ చేసుకునేటప్పుడు కూడా రియల్ టైంలో సేమ్ ప్రాసెస్. మేడం మేము వర్క్ చేస్తున్నాము, పర్చేజ్ అండ్ సేల్ ఇన్వాయిస్లు ఎలా వేయట్లేదు, ఎలా వేయాలో తెలియట్లేదంటే మీరు దీన్ని చూసి నేర్చుకోవచ్చు మా హ్యాపీగా. సో మీకు ఈ సబ్జెక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నేను చెప్పినట్టు స్టాక్ ఐటమ్స్, లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేస్తే మీకు ట్యాక్స్ అమౌంట్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. రిపోర్ట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ మా మౌస్ కూడా మనం పర్చేస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మౌస్. మీకు ఎన్ని ఐటమ్స్ మీరు పర్చేస్ చేస్తుంటే అన్ని తీసుకోండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఖచ్చితంగా రాసుకోవాలి. స్పెసిఫై డీటెయిల్స్ హియర్. ట్యాక్సిబిలిటీ టైపు ట్యాక్సిబుల్ అండి. జిఎస్టీ రేట్ 18% మా. సేవ్ చేసేసేయండి. సో స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేసుకున్నాము. బ్యాక్ వెళ్ళిపోండి మా. ఎస్కేప్ ఇచ్చి బ్యాక్ వెళ్ళిపోండి. టాలీ ఫ్రేమ్ 6.1లో మనం నేర్చుకుంటున్నాం మా ఎలా చేయాలని. ఇప్పుడు మనం పర్చేజ్ అండ్ సేల్ ఇన్వాయిస్లు వేయాలి. ఇప్పుడు వోచర్కి వెళ్ళండి మా. ఫస్ట్ ఇప్పుడు B2B పర్చేజ్ ఇన్వాయిస్ వేయాలి. రైట్ సైడ్ బటన్ బార్లో పర్చేజ్ వోచర్ సెలెక్ట్ చేసుకోండి మా. డేట్ చూసుకోండి. డేట్ క్లిక్ చేయండి. నేను 1 జూలై డేట్ తీసుకుంటున్నాను. 1/7. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ 158. పార్టీ నేమ్ చూడండి రైట్ సైడ్ డిస్ప్లే అవుతున్నాయి కదా మనం క్రియేట్ చేసినవి. కిరణ్ ఎంటర్ప్రైజెస్ నుంచి పర్చేస్ చేస్తున్నాము. పర్చేజ్ లెడ్జర్ దగ్గర పర్చేజ్ మా. నేమ్ ఆఫ్ ఐటమ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ పర్చేస్ చేస్తున్నామ్మా. ఎంత? 50 నెంబర్స్ 750 ఈచ్. 50 నెంబర్స్ 750 రూపీస్ ఈచ్. సో చూడండి క్వాంటిటీ ఇచ్చాను, రేట్ మెన్షన్ చేశాను, అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చింది మా. నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు. ఎంత క్వాంటిటీ? 80 నెంబర్స్ 7000 ఈచ్ అన్నాడు. 80 నెంబర్స్ 7000 ఈచ్ మా. ఎంటర్ ఇవ్వండి. నెక్స్ట్ మౌసెస్ 50 నెంబర్స్ 500 ఈచ్. 50 నెంబర్స్ 500 ఈచ్ మా. ఆటోమేటిక్గా అమౌంట్ వచ్చిందా? ఎంటర్ ఇవ్వండి మా. ఎంటర్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయండి. మనం పర్చేస్ చేసేటప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ. చూడండి ఆటోమేటిక్గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయిపోయింది కదా, మాన్యువల్గా వేయకూడదు. ఆటోమేటిక్గా మనం తీసుకుంటేనే ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయిపోవాలి. సో మీరు లెడ్జరు ప్లస్ స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తేనే ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వదు మా. లేకపోతే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుందండి. మేడం మేము కరెక్ట్గా చేసాము, మీరు చెప్పినట్టే వేసాము, మాకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వలేదు అంటారు. సో మీరు అన్నీ కరెక్ట్గా చేసినప్పుడు ఎందుకు క్యాలిక్యులేట్ అవ్వదు ఒకసారి చూసుకోవాలిగా. ఎంటర్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఈ వే బిల్స్, ఈ ఇన్వాయిస్ అన్నీ కూడా మీ సప్లయర్ జనరేట్ చేసుకుంటారు. సో మనకు అవసరం లేదు, ఇక్కడ నో ఇచ్చేసేయండి. సో టోటల్ ఇన్వాయిస్ వాల్యూ వచ్చి 7,32,300 మా. ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసేయండి. సో మీకు B2B పర్చేజెస్ ఎన్ని ఉన్నా కూడా ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు B2B సేల్స్ ఇన్వాయిస్ ఎలా జనరేట్ చేయాలో చూద్దామా. రైట్ సైడ్ బటన్ బార్లో సేల్స్ తీసుకోండి మా. ఇప్పుడు మురళి కంప్యూటర్స్ లిమిటెడ్ తీసుకోండి. సేల్స్ మా. నేమ్ ఆఫ్ ఐటమ్. ఏ ఐటమ్ సేల్ చేస్తున్నాం మనము? సేమ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ సేల్ చేస్తున్నాం. ఎన్ని సేల్ చేస్తున్నాము? 100 నెంబర్స్ సేల్ చేస్తున్నాం అని ఇచ్చాడు. సో మనకి ఉండేదే 50 కదా, 20 నెంబర్స్ సేల్ చేస్తున్నామ్మా. సెల్లింగ్ కాస్ట్ ఎంత? 950 రూపీస్ అండి. నెక్స్ట్ సిపిఎస్ కూడా సేల్ చేస్తున్నాము. సిపిఎస్ 50 నెంబర్స్ సేల్ చేస్తున్నాము. 15,000 రూపీస్ కాస్ట్లో సేల్ చేస్తున్నామ్మా. నెక్స్ట్ మౌస్ కూడా సేల్ చేస్తున్నాము. మౌసెస్ 10 నెంబర్స్ సేల్ చేస్తున్నాను. కాస్ట్ వచ్చి మనకి 850 రూపీస్ మా. చూడండి ట్యాక్సిబుల్ అమౌంట్ ఎంత ఇప్పుడు? 7,77,500. ఇప్పుడు సేల్ చేసినప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసే ట్యాక్స్ని అవుట్పుట్ ట్యాక్స్ అంటాము. సో అవుట్పుట్ ఎస్జిఎస్టీ చూడండి లెడ్జర్ తీసుకోగానే ఆటోమేటిక్గా వచ్చేసింది.
నెక్స్ట్ వెంటనే అవుట్పుట్ సిజిఎస్టి. సో B2B సేల్స్ ఇన్వాయిస్, మనం రెగ్యులర్ డీలరు, మురళి కంప్యూటర్స్ వాళ్ళు కూడా రెగ్యులర్ డీలరే. సో బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, వాళ్ళకు కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు మనం B2B సేల్స్ ఇన్వాయిస్ చేసేటప్పుడు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అన్నాడు మన ఇన్వాయిస్ వాల్యూ 9,16,310 ఉంది. అంటే ఇన్వాయిస్ వాల్యూ 50,000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈవే బిల్ జనరేట్ చేయాలి. మనం B2B సేల్స్ ఇన్వాయిస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇన్వాయిస్ కూడా జనరేట్ చేయాలి. మీరు టాలీ ఫ్రేమ్లోనే ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్ దగ్గర ఎస్ ఇవ్వండి ఇక్కడ డిస్పాచ్ ఫ్రమ్ ప్లేస్ ఇవ్వండి. ఎక్కడి నుంచి డిస్పాచ్ చేస్తున్నారు? షిప్పింగ్ టు, ఎక్కడికి షిప్పింగ్ చేస్తున్నారు? గుంటూరు, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టర్ నేమ్ రాసుకోవాలి ఇక్కడ. ఎంటర్ ఇచ్చేసేయండి. ట్రాన్స్పోర్టర్ ఐడి, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, వెహికల్ నెంబరు, సో వెహికల్ టైపు. ఇప్పుడు చూడండి బిల్ టు ప్లేస్, ఏ ప్లేస్కి బిల్లింగ్ చేస్తున్నారు? షిప్పింగ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి షిప్పింగ్ చేస్తున్నాం అనుకుందాం. సేమ్ ప్లేస్ అయితే సేమ్ వేసుకోండి, చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోండి. ఎంటర్ ఇచ్చేసేయండి. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి డూ యూ వాంట్ టు సెండ్ వోచర్ డీటెయిల్స్ ఫర్ ఈ ఇన్వాయిసింగ్ అండ్ ఈవే బిల్ జనరేషన్ అని అడుగుతుంది. ఎస్ ఇవ్వండి చూడండి మనం ఎడ్యుకేషనల్ మోడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి జనరేట్ అవ్వవు లేకపోతే మీకు ఆటోమేటిక్గా ఈ ఇన్వాయిస్లు ఈవే బిల్స్ జనరేట్ అయిపోతాయి. సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్వాయిస్ బ్యాక్ వెళ్ళిపోండి, ఎస్కేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు జిఎస్టీ రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలి? డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్, ఇక్కడ స్టాచ్యుటరీ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్ ఇక్కడ GSTR1 GSTR1 అంటే ఏంటి? సేల్స్ రిటర్న్స్ అంటాము. GSTR1 అంటే ఏంటి? సేల్స్ రిటర్న్ అంటాము దీన్ని. మన GSTR1 అంటే సేల్స్ రిపోర్ట్ అంటాము, అవుట్వర్డ్ సప్లై రిటర్న్ అని కూడా అంటాము. ఈ GSTR1 ఫామ్ లో మనకి టోటల్ మన సేల్స్ రిటర్న్స్ కూడా ఇప్పుడు ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఎంటర్ ఇవ్వండి. చూడండి జూన్ మంత్ లో ఉన్నాం. F2 ప్రెస్ చేసి పీరియడ్ చేంజ్ చేయండి మనం ఇన్వాయిస్ వేసింది జూలై మంత్ లో. ఎంటర్ ఇవ్వండి. చూడండి ఇక్కడ B2B ఇన్వాయిస్ అన్నాడు. B2B ఇన్వాయిస్ లో ఆటోమేటిక్ గా మన B2B సేల్స్ ఇన్వాయిస్ వచ్చేసిందా? B2B సేల్స్ అన్నా B2B ఇన్వాయిస్ అన్నా ఒకటే, రెగ్యులర్ డీల్ బిజినెస్ టు బిజినెస్ అని. ఎంటర్ ఇవ్వండి చూడండి మనం ఎవరికి సేల్ చేసామో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా వస్తున్నాయి కదా మనకి. సో బ్యాక్ వెళ్ళిపోండి, ఎస్కేప్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ పర్చేజ్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి మీకు? GSTR2Aలో డిస్ప్లే అవుతాయి GSTR2A ఓపెన్ చేయండి, పీరియడ్ చేంజ్ చేయండి. ఎంటర్ ఇవ్వండి. చూడండి B2B పర్చేజ్, రెగ్యులర్ డీలర్ పర్చేజ్, ట్యాక్సిబుల్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ ఆటోమేటిక్ గా మనకి అప్డేట్ అయ్యింది కదా ఇక్కడ. నెక్స్ట్ GSTR2B అంటే ఐటీసీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి మీకు. మనం రెగ్యులర్ డీలర్ దగ్గర నుంచి పర్చేస్ చేసినప్పుడు మనకి ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చుగా. చూడండి ఎంత ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలో డిస్ప్లే అవుతుంది కదా మీకు. CGST, SGST టోటల్ అవైలబుల్ ఐటీసీ. సో మనం ఒక పర్చేజ్ ఇన్వాయిస్ వేసాం కాబట్టి ఒకటే కనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ వేస్తే నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ మీరు జనరేట్ చేసిన ఈ ఇన్వాయిస్ ఈవే బిల్స్ చూసుకోవాలంటే ఇక్కడ ఈ ఇన్వాయిస్కి వెళ్ళారంటే ఈ ఇన్వాయిస్లు మీరు జనరేట్ చేసినట్టు వాటి డీటెయిల్స్ వస్తాయి ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ అని వస్తుంది, ఎడ్యుకేషనల్ మోడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. అదేవిధంగా ఈవే బిల్ కూడా అంతేమా, మీరు లైసెన్స్డ్ మోడ్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు జనరేట్ చేసిన ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ అయిపోతాయి సో B2B సేల్స్ అంటే ఏంటి, B2C సేల్స్ అంటే ఏంటి, సో నెక్స్ట్ B2B అండ్ B2C సేల్స్ ఇన్వాయిస్లు ఎలా జనరేట్ చేసుకోవాలి, రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. సో వీడియోస్ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.